నువ్వు ఖాళీగా ఉండి ఏ పని చేయకపోవటం తప్పే కావచ్చు, కానీ బిజీగా ఉండి కూడా ఏ పని చేయకపోవటం చాలా దారుణమైన విషయం. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులు చేసే సహాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. నీ జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు మీతో ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరమైపోతారు. నీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకు. నీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండటానికి భయపడకు. అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు, ఎక్కడైనా రాణించగలవు. గొప్పగా వాగ్దానాలు ఇవ్వటం కాదు, గొప్పగా పనులు చేసి చూపించు. వేగవంతమైన ఈ కాలంలో మరణం మనిషికి వెన్నంటే ఉంటుంది. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవటానికి మీ మనసుని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుకోండి. ధనాన్ని అనేక విధాలుగా సంపాదించుకోవచ్చు, కానీ పోగొట్టుకున్న గౌరవాన్ని ఏ విధంగానూ సంపాదించుకోలేము. నాకు తెలుసు అనుకోవటం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలంటూ ఇంకా చాలా మిగిలే ఉన్నాయని మర్చిపోకు. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస. అదే మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి మాత్రం వచ్చే మాట. దరిద్రం అనేది అంటువ్యాధి కాకపోయినా అందరికీ అంటుకుంటుంది. ప్రతి మనిషి కూడా నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, రెండవది మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండవది బంధాన్ని కాపాడుతుంది. కోపం రంగప్రవేశం చేయగానే వివేకం తెర వెనక్కి వెళ్ళిపోతుంది. నిప్పుతో కాలిస్తేనే బంగారం మెరుస్తుంది. నిజాలతో శోధిస్తేనే బంధం విలువ తెలుస్తుంది. కష్టాలతో పోరాడితేనే మనిషి విలువ, మనోనిర్భరం తెలుస్తుంది. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉంది అని సంతోషంగా ఉండు. అందరూ నీకు దూరమై నువ్వు ఏకాకి అయినప్పుడు ఆ భగవంతుడే నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.